హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే దూది లాంటి మెత్తటి ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి ఖుష్బూ ఇడ్లీలు అని కూడా అంటారు. అంటే ఎలా ఉంటాయంటే అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి. అంత సాఫ్ట్గా ఉంటాయి, బాగా పొంగుతాయి అన్నమాట. పెద్ద పెద్దగా ఆ, బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీలు. ఇవి మనం ఏంటంటే ఒకటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి దీంట్లో. అది మాత్రం మీరు యాడ్ చేసి చేశారంటే ఈ ఇడ్లీలు చూడండి, మల్లె పువ్వులాగా వైట్గా అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్టు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ ఇడ్లీలు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ ఈ పిండి ఒకసారి రుబ్బుకున్నామంటే మనం దీంట్లో ఒక ఫస్ట్ రోజు ఇడ్లీలు చేసుకోవచ్చు. నెక్స్ట్ డే సెట్ దోశ చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఊతప్పం. కానీ తర్వాత మనం దీంతో పొంగణాలు చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. అంటే 3-in-1 బ్యాటర్ అనమాట ఇది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అదే కాకుండా తెల్లగా ఉంటాయండి ఇవి, చాలా మంచిగా మల్లెపూలాగా వైట్గా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో ఈ ఎమ్మీ ఎమ్మీ ఇడ్లీలు ఎలా చేయాలో ఇవాళ నేనైతే మీకు చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్క చూసేయండి, టకటక చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఇడ్లీ బియ్యం ఒక 3 కప్పులు తీసుకుంటామండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే మామూలు మన నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో అరకప్పు సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం కలిపి నానబెట్టేసి ఇవి 4-5 సార్లు బాగా కడిగేసి ఒక 5-6 గంటలు అయితే బాగా నానాలండి ఇవి, లేకపోతే ఇడ్లీలు సరిగ్గా రావన్నమాట. ఇప్పుడు అవి ఒక 5 గంటలు నానాలి. మినప్పప్పు అయితే మాత్రం 1 గంట నానితే సరిపోతుంది, ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. మినప్పప్పు 1 కప్పు తీసుకుని అది 1 గంట ముందు కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇవన్నీ సపరేట్గా కూడా రుబ్బక్కర్లేదండి. మనం ఇది మిక్సీలోనే చేస్తున్నాము, కానీ అంత సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయన్నమాట. అంటే మనం గ్రైండర్లో కూడా రుబ్బక్కర్లేదు, ఇలా మిక్సీలో మొత్తం వేసేసి రుబ్బుకోండి. మీరు చూస్తే తెలుస్తుంది మీకు మామూలుగా మనం రుబ్బే పిండికి దీనికి తేడా. ఇది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, పైగా వైట్గా ఉంటుందన్నమాట. పిండే చాలా తెల్లగా, ఎందుకంటే మనం దీంట్లో సగ్గుబియ్యం వేసాం కదా, అందుకని ఈ పిండి చాలా తెల్లగా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక 8 గంటలు అయితే అట్లీస్ట్ ఫర్మెంట్ అవ్వడానికి వదిలేయాలి. నెక్స్ట్ డే చూడండి నేను చూపిస్తున్నాను. చూడండి ఆ పిండే మీకు తెలుస్తోంది కదా ఎంత సాఫ్ట్గా చక్కగా పొంగింది. అది బాగా నురగగా క్లౌడీగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మరి దీన్ని మీరు ఓవర్గా కలిపేయకండి, లైట్గా అలా పైన లైట్గా ఇలా స్లోగా కలుపుకోండి, ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా రావన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్కి చక్కగా నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకుని ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవడమే. కరెక్ట్గా మనం వేసిన పిండికి మీకు 3 టిఫిన్స్ చేసుకోవచ్చండి ఈజీగా. సో ఇప్పుడు ఫస్ట్ డే అయితే నేను ఇడ్లీలు చేశాను, ఇలాగ చూడండి ఇంత సాఫ్ట్గా. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో వీటిని పెట్టేసి 10 నిమిషాలు అయితే దీన్ని బాగా స్టీమ్ అవ్వనివ్వాలి. ఎప్పుడైనా సరే ఇడ్లీలు పెట్టి స్టీమ్ అయిపోయాక మీరు వెంటనే దాన్ని ప్లేట్లోంచి తీకండి, ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. దాంట్లో ఉన్న ఆవిరికి అది ఇంకా కొంచెం బాగా సాఫ్ట్గా చూడండి మనం వేసిన దానికి ఇప్పటికి డబల్ సైజ్ అయ్యాయి ఇడ్లీలు, అలాగే సాఫ్ట్గా మనకి అలా వేలికి అంటుకోకుండా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇడ్లీ స్టాండ్లోంచి ఒక స్పూన్ కానీ కత్తి కానీ పెట్టి చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. దీనికి కాంబినేషన్ అయితే సాంబార్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పల్చగా సాంబార్ చేసుకుని, లేదంటే మనకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీతో ఈ ఇడ్లీలు అలా ముంచుకుని తింటూ ఉంటే చాలా అద్భుతంగా కమ్మగా ఉంటాయండి. సో తప్పకుండా ఇడ్లీ రెసిపీ మీరు ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా చేసేదానికి శ్రమ పడకుండా మిక్సీలోనే ఇంత సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయి. అవునండి, నన్ను నమ్మండి, ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. ఇది ఈజియెస్ట్ బ్యాటర్ అండి. ఇది మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాము, ఇంకా మనం హడావిడిగా అవి ఇవి ఏమి వేయనక్కర్లేదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.